విధంగా మీరు బిల్లు లోపలికి రానికుండా మీకు అడ్డం పెట్టారు. మనం ఏమనకపోయినా కానీ పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టింది. ఆ సేమ్ కమ్యూనిటీ అని చెప్పి మనం ఏం కనీసం అట్లా తాకలు కూడా తాకలేదు. కానీ అపార్ట్మెంట్ అవి రెండే సేల్ అయింది. మనం కొనేటప్పుడు అన్నీ అయిపోయినాయి అని చెప్పాడు. రెండే సేల్ అయింది. మూడో ఫ్లాట్ మనకి ఏదైనా చీకటింట్లో ఇదే విధంగా ఉన్నాం మనం. నేను మా కుమార్తె పేరు మీద 2022 నవంబర్ 16వ తేదీ 33.5 లక్షలు సేల్ అగ్రిమెంట్ ప్రకారం అపార్ట్మెంట్ కొనుక్కోవడం జరిగింది. తర్వాత 3 నెలల తర్వాత మాకు అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి సంవత్సరం రోజులు ఆగాము. సంవత్సరం రోజులు ఆగిన తర్వాత మళ్ళీ వెళితే సమాధానం లేదు. లేదా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే అతను వదిలేశాడు కాబట్టి మీరు రిజిస్టర్ అయింది. రిజిస్టర్ డాక్యుమెంట్ చూసి మీ ఇల్లు మీరు రిపేర్ చేసుకోమన్నారు. మనం ఆ ఇంట్లోకి వెళ్ళి రిపేర్ చేసిన తర్వాత అసలు బిల్డరు చెన్నైలో ఉంటాడు. ఆయన పేరు కుందూరు నాగేశ్వరరావు. ఆమె కుమార్తె రాధికాని బాలాజీ నగర్లో ఉంటుంది. వాళ్ళిద్దరూ మనకి రిజిస్టర్ చేశారు. కానీ మెయింటెనెన్స్ అంతా రాజేష్ చౌదరి అనే అతనే ఇక్కడ ఉండి కట్టిస్తూ ఉంటాడు. వాళ్ళు అక్కడ ఉంటారు. మనం ఇంతకుముందు గతంలో యాదాయపల్లి పోలీస్ స్టేషన్లో డిఎస్పీ కూడా గ్రీవెన్స్లో పెట్టాము. సారీ వాళ్ళు మనం రెడీ అయిన తర్వాత కరెంటు వాటర్ 2 తీయేశారు. మీరు ఎలా ఉంటారని అక్కడ ఉన్న వాచ్మెన్ కూడా షిఫ్ట్ చేసేశారు. ఆ చీకటి ఇంట్లోనే 6 నెలలు ఫిబ్రవరి నుంచి ఇప్పుడు దాకా కరెంట్ లేకుండా బ్యాటరీ బల్బులతో కూడా అక్కడే వండుకుని తింటూ ఉంటే నీళ్లు పక్కింటి వాళ్ళు ఒక ఆయన రెడ్డి గారు సాయం చేస్తే ఆ నీళ్లు తెచ్చుకొని చేస్తూ ఉన్నాం. ఈ మధ్య ఫాల్స్ కేసులు పెడతా ఉన్నాడు. నా పెద్ద అబ్బాయి రామ్మ, ఈ పెద్ద అబ్బాయి ఐఐటి మెడ్రాస్లో బీటెక్ పూర్తి చేసి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. పాప ఎస్వీలో బీటెక్ చేసి ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె పేరు మీద కొన్నాం. ఇది తప్పుడు కేసు. ఏంటంటే ఇతను ఆ రాధికాని అరెస్ట్ చేసినట్టు ఒక కేసు పెట్టాడు. రెండోది ఏంటంటే వాచ్మెన్ని అతన్ని చెయ్యరగొట్టినట్టు ఇంకొక ఫాల్స్ కేసు పెట్టాడు. అపార్ట్మెంట్లో ఇల్లీగల్ దందాలు జరుగుతున్నాయని ఇంకో కేసు పెట్టాడు. ఈ కేసులన్నీ మేము వేసిన అతనికి ధనం అక్కడ లోకల్ కార్పొరేటర్లు రాజకీయ నాయకులు అండదండలతో మమ్మల్ని కేసు పెడతా ఉన్నాడు. మేము అధికారులకు వస్తే మామూలుగా అధికారుల దగ్గరకు వస్తే వీళ్ళు పోలీస్ స్టేషన్కి పంపనడం, పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం జరగడం లేదు. మళ్ళీ నిన్న సాయంకాలం కూడా యాదాయపాలెంలో ఈ విధంగా వాచ్మెన్ కొట్టేమని చేసామని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి మా వల్ల అతనికి రాజేష్ చౌదరికి లైఫ్ థ్రెడ్ ఉంది, వీళ్ళ వల్ల మాకు ప్రాణ హాని ఉందని చెప్పి ఒక తప్పుడు కేసు పెట్టారు. నిన్న సాయంకాలం సిఈ గారి పిలవని చెప్పి మాకు నీళ్లు, కరెంటు, వాటర్ ఫెసిలిటీస్ కావాలా, మళ్ళీ మా మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు. మాకు వాటరు, నీళ్లు ఈ 2022 శంకర్ నారాయణ ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఏమన్నాడు, మీరేదో వాళ్ళు బెదిరించారంట కదా, మీరు వచ్చి సాయంకాలం రమ్మన్నాడు ఈరోజు. అందుకని ఎస్సీని కలిసి విషయం చెప్దని ఎస్పీ గారి కాడికి వస్తే ఆయన సిఐ గారికి రాశారు. మళ్ళీ మాకు వాటరు, కరెంట్ ఇబ్బంది పెడుతున్నాడు. 45 లక్షలు ఇచ్చాం సార్. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే మాకు ఏదేంటంటే మనం అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్ సేల్ డీడీ ప్రకారం చేసుకున్నాం. మాకు 2 అగ్రిమెంట్లు ఇచ్చాడు. సేల్ అగ్రిమెంట్ అని, అడిషనల్ అగ్రిమెంట్ అని. అడిషనల్ అగ్రిమెంట్కి ఈ 35 లక్షలు కాకుండా ఇంకా 11 లక్షలు ఇచ్చి 46 లక్షలు ఇచ్చాం. అగ్రిమెంట్ ప్రకారం వర్క్ చేయలేదు అని చెప్పి మిగతా ఇవ్వాల్సిన అమౌంట్కి మనం వర్క్ చేసుకుని పోయిన తర్వాత మనకి వాళ్ళ నాయన అసలు యాక్చువల్ బిల్డర్ వచ్చి కుందూరు నాగేశ్వరరావు, కుందూరు రాధిక, వాళ్ళు మనకి ఎప్పుడు కనపడరు. రిజిస్ట్రేషన్ రోజు కనపడరు. ఈ రాజేష్ అతనే కనపడి లోకల్గా ఇక్కడ అంతా చేస్తా ఈ లోకల్ లీడర్లను పట్టుకొని మన మీద కేసులన్నీ పెట్టేది ఈ నాగేశ్వరరావు. ఈ వాచ్మెన్ కూడా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు మనం ఏం చేయము. వాళ్ళని ముందు పెట్టి ఎట్టంటే మాట్లాడిచ్చేది, ఎట్టంటే తిట్టేది. వాళ్ళని అడ్డుపెట్టి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. కావాలంటే సాక్ష్యాలు చూడండి.